నాకైతే అర్జెంటుగా ఒక 20,000 రూపీస్ అయితే కావాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, బట్ నాతోనైతే అంత లేదు. నాకైతే ఒక అన్నోన్ నంబర్ నుంచి అయితే కాల్ వస్తుంది. ఒకసారి లిఫ్ట్ చేసి అయితే మాట్లాడదాం. హలో, ఎవరండి? హలో హలో జైది, హలో, ఎవరిది? నేను మిస్టర్ పీష్ ని మాట్లాడుతున్నా. నీకు 20,000 రూపీస్ కావాలి కదా, నేను నీకు ఇస్తా. అవును మిస్టర్ మిస్టర్, yes, నాకు 20,000 రూపీస్ కావాలి. ముందు నువ్వు నా ఛాలెంజ్ గెలిస్తే నీకు నేను $10,000 ఇస్తా. $10,000? yes, మిస్టర్ బీస్ట్ ఏడికి రావాలి చెప్పు, నేను ఇప్పుడే వస్తా. సో yes guys, మిస్టర్ బీస్ట్ అయితే నన్ను ఇప్పుడే రమ్మన్నాడు. సో నేను ఆడికి వెళ్ళి $10,000 అయితే నాదే అనమాట. సో ఫటాఫట్గా నేను ఇచ్చిన లొకేషన్కి వెళ్తా అండ్ $10,000 తీసుకుంటా. సో ఓకే గైస్, ఇప్పుడే నేనైతే వచ్చేసాను అండ్ ఇక్కడ ఛాలెంజ్ అయితే 40 మెంబర్స్ వెళ్ళారనమాట. సో ఎస్, నేనైతే మిస్టర్ బీస్ట్ సిచ్యువేషన్కి అయితే ఇదే టాస్క్ ఈ రోజు అనమాట. హ్యాపీ అవుతుంది అండ్ మనం టెలిపోర్ట్ అవుతున్నాం అండ్ గేమ్ లోడ్ అవుతుంది అనమాట. సో ఎస్, నేను మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్కి వెళ్తున్నా. నాకు చాలా మంచి అవుతుంది, ఎందుకంటే మిస్టర్ బీస్ట్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ నాకైతే ఇన్విటేషన్ ఇచ్చాను నా ఛాలెంజ్ ఆడతావా అండ్ నేను ఇక్కడ నా బార్ కూడా ఉంది ఇక్కడ ఇంతకుముందు. అండ్ ఈయననే అనమాట మిస్టర్ బీస్ట్, ఇక్కడ ఉండడు బట్ ఈయననే మిస్టర్ బీస్ట్ అనమాట. ఓకే కమాన్, అంటే గేమ్లో యాక్చువల్గా ఉండరు కదా. సో ఎస్, అండ్ నాకు ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది 2 అండ్ ఇక్కడ నాకు ఒక పక్కన ఒక బార్ కూడా ఉంది మీరు కనిపిస్తుంటే. స్విమ్మింగ్ అయ్యో గాయ్స్, నాకు స్విమ్మింగ్ పూల్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక టెంట్ కూడా వచ్చింది, నేను ఇక్కడికి వెళ్తా. సో ఎస్, అండ్ పక్కన బార్ కూడా ఉంది ఒకటి, అదే మన డిన్నర్, అదే మన స్టమక్ అనమాట, హంగర్ చెప్తుంది అది. వాష్రూమ్ లెవెల్స్, గ్యాస్ అటాక్. ఓ నా హెల్త్ తక్కువ అవుతుంది, నేను ఇక్కడికి వచ్చేస్తాను గైస్. ఏమో గ్యాస్ అటాక్ అవుతుంది బయట. మాస్క్, ఓ గైస్ నేను మాస్క్ వేసుకున్నా అండ్ ఇక్కడ నా బార్ వాష్రూమ్ లెవెల్ ఉంది, వాటర్ లెవెల్ ఉంది అండ్ బెడ్ టైం ఉంది అండ్ నాకు ఒక వాటర్ కూడా దొరికింది. సో ఎస్, ఇంతకుముందు గ్యాస్ ఏమో కానీ మాస్క్ వేసేసాడు. లేజర్ బ్యారియర్ అనమాట. ఓ మై గాడ్ గైస్, ఈ లేజర్ బ్యారియర్ అయితే ఉంది ఈడ. ఓకే, నేను దీని వెంటనే ఉరుకుతా అండ్ నాతోనే ఒక వాటర్ అయితే ఉంది ఇక్కడ. కమాన్ కమాన్ కమాన్, నేను కొంచెం తాగాను అండ్ నాకు ఇప్పుడు అంత వాటర్ తాగాలని అయితే లేదు, బట్ నేను ఈ లేజర్ బ్యారియర్ వెంటనే ఉరుకుతా. ఓ మై గాడ్ మిస్టర్ బీస్ట్, ఇంత స్టార్టింగ్ ఇంత పెద్ద పెద్ద టాస్క్స్ ఇస్తే చాలా కష్టం అవుతుంది ఈ ఛాలెంజ్ గెలిచేది. అండ్ ఇక్కడ కింద మనీ కూడా పడేశారు. ఓ ఛాలెంజ్, వాచ్ అవుట్, సపోర్టివ్స్ ఆర్ ఫాలింగ్. వావ్, ఏమో పడుతుంది, ఈ నెత్తి మీద పడితే నెత్తి ఎరుగుతుంది. అండ్ ఇంతకుముందు చూసారు కదా సర్కిల్ చిన్నగా అయింది. ఏంది ఫర్ టుడే హ్యావ్ రైసెస్. ఓకే, ఇంతకుముందు వాటర్ ఉంది, రైసెస్ కూడా ఉంది, తీసుకో. సో ఎస్, నేను ఇప్పుడు దీన్ని తింటా. ఓకే, నౌ యూ కెన్ ప్లే ఫుట్బాల్. యా గైస్, థ్యాంక్ యూ మిస్టర్ బీస్ట్ అయితే కొంచెం కేరింగ్ అయితే చేస్తుండే నేను ఈ ఫుట్బాల్తో ఆడతా, బట్ వీళ్ళు నాకంటే ఫాస్ట్ ఉన్నాడు. సర్కిల్ బయట, యార్ ఇచ్చిందే ఒక ఫుట్బాల్. ఈ వేస్ట్ ఫెలోస్ అయితే సర్కిల్ బయట వేసేసారు. అది ఇప్పుడు నేను పోలేదు ఎందుకంటే సర్కిల్ చిన్నగా అవుతుంది. అండ్ ఓ జాంబీస్ వస్తుంది. ఐ థింక్ మనం ఈ జాంబీస్ ని కొట్టాలనుకుంటా. హడి ఓయ్ ఓ ఓ ఓ, ఏయ్ ఫుట్బాల్ ఏంద్రా అయ్యా. ఓ ఓ ఓ, ఏంటి కమాన్, సర్కిల్ చిన్న అవుతుంది. చాలా జాంబీస్ అయితే వచ్చేస్తున్నారు. కొట్టు ఓకే. ఓ మై గాడ్ గైస్, జాంబీస్ అయితే హమ్లా చేసేసారు, అటాక్ చేసేసారు అండ్ ఇప్పుడు జాంబీస్ అయితే వెళ్ళిపోయారు. ఎస్, అండ్ మెయిన్ థింగ్ నా కళ్ళు అప్పటి నుంచి వాష్రూమ్ మీదనే ఉంది. సో నేను ఫటాఫట్గా వాష్రూమ్ లోపలికి వెళ్తాను ఎందుకంటే 43 వరకు సంథింగ్ అయితే. అండ్ గైస్, విండ్ మనం నొప్పుతుంది, నేను దీని లోపలికి వస్తాం. ఓ ఓ ఓ గైస్, బిల్డింగ్ కూడా మాయమైపోయింది అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ టు జంప్. ఓ ఇక్కడ టెంట్ ఉంది, నేను టెంట్ లోపలికి వెళ్తా. విండ్ నన్ను దొప్పుతూ
దగ్గర ఉంటా. ఓకే ఇప్పుడు ఇప్పుడైతే విండ్స్ అయితే ఆగిపోయింది. గాయ్స్ చాలా ఖతర్నాక్ ఉండే. ఓకే నేను ఇప్పుడే పండుకుంటున్నా. ఓకే హే యూ గైస్, డూ యూ హియర్ ఇట్? నాకైతే ఏం వినిపిస్తలేదు సౌండ్. ఏమో ఇది. ఓ మై గాడ్, సంథింగ్ కమింగ్ ఫ్రమ్ ద రూఫ్. గుడ్ మార్నింగ్, టుడే ఇస్ డే 2. ఓకే ఇది డే 2. పార్కర్ క్రేజీ పార్కర్ వచ్చింది. ఇవ్వకండి ఇక్కడ క్రేజీ పార్కర్ అయితే ఉంది. మిస్టర్ బీస్ట్ ఛాలెంజెస్ మనల్ని కూడా ఎంటర్టైన్ ఉన్నాడు. అండ్ నేను పెడుతూ నాకైతే లేదు. జస్ట్ అరే ఓ నాతోనేమో వచ్చింది ఇది. ఓ కింద చూడండి ఏమో లావా టైప్ అయితే అవుతుంది. జస్ట్ 31 పీపుల్ ఇక్కడ. ఓకే 28 పీపుల్, 35 26 మెంబర్స్. అంత ఫస్ట్ చనిపోతున్నారా? ఓ మై గాడ్. ఓ ఏమో సౌండ్ అయితే వినిపిస్తుంది నాకు. లేజర్ బ్యారియరా ఎక్కడ? మళ్ళీ లేజర్ బ్యారియర్ వచ్చింది. ఐ డోంట్ థింక్ ఆ లేజర్ బ్యారియర్ ఇంత పైనకి వస్తుంది అని. ఇక్కడ వాటర్ కోసం అనేది నేను దిగాను. ఓకే అండి, లేజర్ బ్యారియర్ చాలా చిన్నగా ఉంది ఈసారి. ఓన్లీ 2 స్ట్రిప్స్ మాత్రమే ఉంది. కమాన్ అమ్మో, బాత్రూమ్ సేఫ్ అంట. నాకు ఇప్పుడు వాటర్ అయితే వచ్చేసింది. నేను ఫటాఫట్గా ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతా. యా నూప్స్ ఎవడ్రా అది? గైస్ మమ్మల్ని నూప్స్ అంటున్నారు. అరే సర్కిల్ బయటికి ఎందుకు వెళ్తున్నారా మీరు? వీళ్ళెవరు గైస్? ఎవరు నూప్లెస్ వచ్చిండ్రు మన సర్కిల్ లోపల. మన ఎంట పడుతున్నారు. ఓ మై గాడ్, నేను వాళ్ళతో డిస్టెన్స్ ఉంటా. అండ్ ఇదేంటి క్యాన్లు లేవరది. అండ్ ఇక్కడ పైసా పడ్డది. ఓకే సో నేను ఇది కలెక్ట్ చేసుకుంటా. బై ఛాన్స్ ఒకవేళ నేను ఛాలెంజ్ ఓడిపోతే. ఓ మై గాడ్, రే వద్దు గైస్ ఆ పార్కర్ చేయను, ఎందుకంటే సర్కిల్ చిన్నగా అయింది. అండ్ ఎక్కడ ఫుడ్ ఎక్కడ? ఓకే అక్కడ ఉందా? ఫటాఫట్ డోనట్స్ అండ్ నేను తింటా కూడా. గైస్ చాలా స్లిప్పరీగా అయితే అయింది. ఇక్కడ సర్ఫేస్ జారుతుంది. ఐస్ అనుకుంటా ఇది. ఓకే నా పేట్ పూజ మంచిగా అయింది. అండ్ నేను జారుకుంటా పోతున్నా. అండ్ నేను కొంచెం సేపు స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేస్తే, ఎందుకంటే స్నానం చేయలేదు ఈరోజు. సో ఇప్పుడు కొంచెం సేపు ఇక్కడ కూర్చుంటా, ఎందుకంటే ఇక్కడ జారుతలేదు. ఇగోండి చూడండి, ఇది కొంచెం సేఫ్ లాగా మనకి జారుతలేదు. ఓకే అండ్ వాష్రూమ్ లెవెల్ తక్కువ అవుతుంది. తర్వాత మనం ఛాలెంజ్ పెడితే బాల్స్ అయితే వస్తుంది. దీని దగ్గరకు వచ్చి కూర్చుంటా. అందరు రండి గైస్, చూడండి. జస్ట్ మిస్, నేను మధ్యలో ఆగినా. ఓకే పోయింది. సో వాష్రూమ్ నేను ఫాస్ట్గా వెళ్తే, ఎందుకంటే తర్వాత ఏమైనా ఛాలెంజెస్ వస్తే మనం వెళ్ళలేమన్నమాట వాష్రూమ్కి అయితే. అందుకే ట్రై టు క్యాచ్ లాస్ట్ 1 ప్లేయర్ టు స్టే ఇన్ ద గేమ్. ఎక్కడ నాకేం కనిపిస్తలేదు. ఇది వాష్రూమ్. ఇది కూడా వాష్రూమే. పడుకున్నా గైస్, ఎప్పుడు ఆలోచించదని వాష్రూమ్ ముందర నేను పండుకుంటా అని. యార్ ఇప్పుడు మార్నింగ్ నేను లేస్తా, నాకు వాష్రూమే కనిపిస్తుంది. ఓకే గైస్, మార్నింగ్ 7 అయింది. సో నా హెల్త్ ఇంక్రీజ్ అయింది కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే తాగుతా. మొత్తం పార్టీ గైస్, ఇక్కడ పార్టీ షార్ట్ అవుతుంది. అండ్ నేను రైస్ పెట్టుకున్నా ఎక్స్ట్రా. అండ్ ఫుట్బాల్ కూడా వచ్చేసిందా. మనం డిస్కో డాన్స్ చేస్తూ ఫుట్బాల్ అయితే ఆడదాం. అండ్ ఫుట్బాల్ ఏంటి? ఇదే ఉంది. యా అమ్మయ్య. ఓకే పార్టీ అయితే అయిపోయింది. అండ్ నాకు కొంచెం తినండి, ఇంకేమైనా ఇస్తారా? ఈ క్యాన్స్ ఎందుకు పడ్డది ఇక్కడ? బనానా
నేను ఇక్కడ బనానాస్ డ్రాప్ చేశాను, వీడి మీద వేద్దాం. నాకు 1 బనానాస్ అయిపోయింది. వి బాట్ సమ్ ఫ్రెష్ వాటరా? ఎక్కడ వాటర్ ఎక్కడ? ఓకే. అండ్ అందరూ ఒకటే దగ్గర పడేస్తారు ఇందులో బనానాస్. నో 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 గ్లాసెస్ ఖాళీ అవుతుంది మళ్ళీ. సో ఎస్, నేను ఫటాఫట్గా తాకుతా. సో డాడ్జ్ బాల్ అయితే మనకి ఇంకా 2 బాల్స్ ఉన్నాయి, వీడి మీద కొడదాం. అరే యార్ గైస్, పోతుంది బాల్. యా గైస్, ఓ ఇద్దరు ఒకటే దెబ్బకి 2 పిట్టలు, ఇద్దరిద్దరు పడిపోయారు. గైస్ ఆ నూబ్డే చూడండి, సర్కిల్ బయటికి వెళ్ళి అవుట్ అయ్యాడు నూబ్డే గాడు. అందుకే నేను మధ్యలో ఉంటున్నా, ఎందుకంటే సర్కిల్ చాలా చిన్న. పార్కోర్ చూడండి, పార్కోర్ సర్కిల్ దాటి వెళ్ళిపోయింది అంటే సర్కిల్ చిన్న అవుతుంది. బంకరా 12 సెకండ్స్ ఉంది. ఎందుకు ఏమవుతుంది? ఫైండ్ ద బంకర్ ఇక్కడనే ఉంది. నేను దుంకేస్తా, తర్వాత ఏమైనా కావచ్చు. అండ్ నాకు ఆకలి అవుతుంది బ్రో. నేను ఇది ఎమర్జెన్సీ పెట్టుకున్నా ఫర్ కుకీస్. ఓ మై గాడ్ గైస్, పైన ఏమో బ్లాస్ట్ అయింది అండ్ వీళ్ళు కుకీస్ అంటున్నారు. ఎక్కడ కుకీస్? ఎక్కడ? ఆకలి అవుతుంది నాకు. ఇక్కడ సర్కిల్ చిన్న అయింది అండ్ తిను 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 తిను. పార్కర్ నో, నేను చెయ్యను. నాకు ఏ పార్కర్ చేసే ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ కొత్తగా పార్కర్ వచ్చింది. ఏ గాయ్స్, జస్ట్ అయితే ఇగోండి చూడండి, జస్ట్ కొంచెం పక్కకి వెళ్ళిన కేల్ కథం. సపోర్ట్స్ ఆర్ ఫాలింగ్. నెత్తి ఇరుగుతుంది గాయస్, నెత్తి ఇరుగుతుంది ఇది మన మీద పడితే. సో నేను వాష్రూమ్కి అయితే వెళ్తా కొంచెం సేపు. స్పంజ్ బాబ్ వాయిస్ అయితే వినిపిస్తుంది నాకు. ఇదేంది రౌండ్ మ్యూజికల్ చైర్సా? ఓకే, బట్ నేనైతే నా ముందరనే చైర్ వచ్చింది కాబట్టి ఓకే. బట్ నాకు మిస్టర్ బీస్ట్ అయితే కనిపిస్తలేదు ఇప్పటి వరకు. మిస్టర్ బీస్ట్ అయితే చెప్పిండు ఛాలెంజ్ చేయమని. ఓకే కమాన్, అండ్ ఓన్లీ 10 మెంబర్స్ మిగిలిండ్రు. అండ్ ఇక్కడ పైసా పడ్డది మిస్టర్ బీస్ట్ ఏమో, అందుకే కొట్టేస్తే. ఓ ఓ ఓ సర్కిల్ చిన్న అయింది. ఫస్ట్ నేను అది చూసుకోవాలి. సర్కిల్ చాలా చిన్న అయింది అండ్ నైట్ అయింది. గుడ్ నైట్ ఎవ్రీవన్. ఓకే, ఓ బెడ్ ఇక్కడనే. అరే బెడ్ ఓకే, బెడ్స్ కూడా తక్కువ. ఐ థింక్ మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని మెంబర్స్ ఉన్నామో బెడ్స్ కూడా అన్నీ ఇస్తారు, ఎక్కువ తక్కువ ఇయ్యరు అనుకుంటా. పండుకోండి రే. ఇది డే 4 అండ్ 9 మెంబర్స్ ఉన్నారు 35 మెంబర్స్లో. అండ్ సర్కిల్ కూడా చాలా చిన్న అవుతుంది. అండ్ ట్రాప్ పోలింగ్. యో గైస్, యో నో 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 నో, బై ఛాన్స్ అది వింటర్ టైంకి వస్తే మనం డైరెక్ట్ సర్కిల్ బయటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో నాకు ఇంత కూడా రిస్క్ తీసుకోవాలని అయితే లేదు. అండ్ ఇక్కడ పైసా పడ్డది. అండ్ ఇక్కడ ఏమో స్క్రీన్ అయితే ఉంది. ఓకే, ఏమో కార్ రేసింగ్ అయితే ఉంది. అక్కడ GTA 5 ఇదే ఉండొచ్చు. ఓకే యా, నా వాటర్ లెవెల్స్ అండ్ ఫుడ్ లెవెల్స్ తక్కువ ఉంది. సో నేను ఒక గ్లాస్ అయితే వేసేసుకుంటా. అరే తినడానికి ఇవ్వండి రా, నాకు చాలా ఆకలి అవుతుంది. వీళ్ళు ఒకటే ప్లేట్ ఇస్తున్నారు, మనకు నచ్చినంత తినలేం. షట్ గైస్, నాకు రైస్ అయితే తినాలని లేదు. ఓకే అతను ఓకే $458 అయితే ఉంది. సర్కిల్ చాలా చిన్నగా అయింది. 9 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ చాలా పెద్దగా ఉండే, ఐ థింక్ 20 ఫీట్ డయామీటర్ కంటే ఎక్కువ ఉండే. ఇప్పుడు 10 ఫీట్ కంటే ఎక్కువనే ఉంది. ఇప్పుడు నాకు తెలిసి స్టార్టింగ్ 50 ఫీట్ డయామీటర్ ఉండొచ్చు సర్కిల్, చెప్పలేము గేమ్లో కాబట్టి. అండ్ ఇక్కడ వీళ్ళేమో షో మైన్క్రాఫ్ట్ యో చూద్దాం గైస్. వీళ్ళేమో ఎంటర్టైన్ చేయడానికి షో అయితే ఇస్తున్నాడు. ఓకే, అండ్ నాకు చాలాసేపు అయింది. నాకు ఏం ఛాలెంజెస్ అయితే పెట్టలేడు. 3 o'clock అయింది టైం. 3:30 టైం సెకండ్స్ లాగా పోతుంది. అండ్ ఐ థింక్ ఇప్పుడు 4 అయింది అనుకుంటా. టుడే యూ ఆల్ ఓకే, మళ్ళీ కుకీస్ ఇచ్చారు. బట్ అట్లీస్ట్ పేట్ పూజ అయితే అవుతుంది. యార్ నాకు కావాలి కుకీస్, ఇంకా కావాలి మ్యాన్. నాకు కుకీస్ తింటే కూడా నాకు హంగర్ లెవెల్ తక్కువనే ఉంది. బట్ తర్వాత ఏమేమవుతుందో మనకు తెలియదు. సో నేను ఒక పని చేస్తాను, నాతోని రైస్ బాల్ ఇదే తిన్. ఓ ఓ ఓ స్నైపర్సా?
టార్గెట్ చూపిస్తుంది ఎక్కడనో. నా నెత్తి మీద పడకూడదు. నాకైతే ఆకలి అవుతుంది. నేను ఒక నార్మల్ వాడిని. నేను జస్ట్ ఇంకా తింటున్నా. స్నైపర్ ఉంటే ఏంది ఏముంటే పేట్ పూజ స్టార్టింగ్ కావాలన్నమాట మనకి. అండ్ టార్గెట్స్ చూపిస్తున్నారు. ఓకే, అండ్ వీళ్ళకి వాటర్ బాటిల్ దొరికిండే ఇంతకుముందు. అలా కూడా ఉంటుందా? వీళ్ళు తినడానికి కూడా పడేస్తున్నారు అనమాట. అండ్ యో నేను బాత్రూమ్ అసలు మర్చిపోయా అనమాట. బాత్రూమ్ది వాష్రూమ్ రెండు ఒకటే. ఓ గాయ్స్, ఇది ఒక కొత్త టెంట్ వచ్చింది. బట్ నేను వెళ్తలేను, సర్కిల్ ఇంకా చిన్నగా అయిందని అనిపిస్తుంది. మళ్ళీ పార్టీ ఉండు. మనకి మనీ యాడ్ అయిపోతే పోతుంది ఒక టాస్క్ తర్వాత ఇంకొకటి. పడుకో. ఓకే నా పక్కనే బెడ్ సమాన్ అయింది కాబట్టి మంచిదే. ఓకే, గుడ్ మార్నింగ్. ఇట్స్ డే నెంబర్ 5. ఓకే గైస్, మనం 4 days అయితే సర్వైవ్ అయితే అయిపోయాం. ఇంకెన్ని రోజుల్లో తెలియదు. అండ్ 8 members 7, 10 టైమ్. ఓకే, ఇప్పుడు రెడ్ లైట్ గ్రీన్ లైట్ మళ్ళా. ఓకే, రెడ్ లైట్ గ్రీన్ లైట్ అయితే వచ్చింది అనమాట. మళ్ళా రే ఉద్దురా పోయిండు గైస్. వీడు ట్రాంపోలిన్ మీద జిమ్ చేస్తున్నాడు కానీ వీడిని షూట్ చేయలేదు. ఓకే, షార్ట్స్ ఖతర్నాక్ పడుతుంది. ఓకే, ఐ థింక్ హమయ గైస్ మనం స్క్విడ్ ప్రో అన్నమాట. అరే ఉన్నదే ప్లేస్ ఇంతరా, మీరు లేజర్ బ్యారియర్ పెడుతున్నారు. సర్కిల్ చిన్న అయింది. ఓ బనానా, నా బనానా మీద నేనే పడ్డా. లేవు యాక్టింగ్. ఎస్ గైస్, అమ్మ మనం పడేసాం. ఓకే, వీడి మీద కొడదాం బనానా. వీ హ్యావ్ ఓకే ఫెడీస్ అంట. ఓ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది సడన్ గా. ఓ మై గాడ్, వాటర్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ పైకి అయితే వచ్చేసాను. నేను బనానా మీద పడ్డా. కింద తుక్కుతున్నారా? ఓకే గైస్, ఈ ఛాలెంజ్ చాలా టఫ్ ఉంది. వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ఈ ఛాలెంజ్ మాత్రం అయిపోతలేదు. బాత్రూమ్, యూఆర్ మై సేఫెస్ట్ ప్లేస్. సో నేను బాత్రూమ్ మీద నిలబడతా. క్రాబ్స్ అయితే ఈడేమో డాల్స్ అయితే ఉంది. ఈడేందో అర్థమైతలేదు. చూస్తున్నారు కదా. ఓ నిన్ను దాన్ని తినొచ్చా గాయస్? అది టెడీ బేర్ అనుకున్నా. తినొచ్చు అన్నకైతే అస్సలు అర్థం కాలేదు. మంకీస్ వస్తా. నాకు బెడ్ దొరకలేదు. థ్యాంక్స్. ఈ వేస్ట్ ఫెల్ అయితే దిగిండు. నాకు బెడ్ దొరికింది. ఓ మై గాడ్, లిమిటెడ్ బెడ్. 8 beds లేవు, 7 beds ఉండే. అండ్ ఒకరికైతే బెడ్ దొరకలేదు. ఈమె ఉడుతుంది అక్కడిక్కడ. ఓ మై గాడ్ గైస్, మీరు విండ్ వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ మీరు బెడ్ దగ్గరికే వెళ్ళాలి, లేదా చాలా కష్టం. నేను ఇంతకుముందే దీని గురించి మాట్లాడుతుండే. నో ఈ విండ్ నన్ను ఊపేస్తుందిగా. నో నేను దీని లోపలనే ఉంటా. ఓ మై గాడ్, కమ్ ఆన్ గైస్. గేమ్ ప్యాడ్. ఇప్పుడు నా జాయ్ స్టిక్ నాతో ఇవ్వాలి. ఓకే, ఎస్. నా మీద మంకీస్ ఎక్కింది. ఇవి మంకీస్ అయితే నా మీద ఎక్కాయి. ఓకే, నైట్ అయింది అండ్ సర్కిల్ చాలా చిన్నగా అయింది. అండ్ ఇప్పుడు బెడ్స్ వస్తాయి కాబట్టి వాట్ డార్క్ అయ్యి అప్పుడే లైటింగ్ వచ్చేసింది. అండ్ ఇది ఓ మై గాడ్ నేను ఎక్కడ నిలబడాలి ఇప్పుడు? ఓ షిట్, దీన్ని టచ్ కావద్దు మంకీస్ని. ఓకే, నేను ఇక్కడ మధ్యలో ఉంటా. ఓ కలర్ గ్రీన్, నేను కలర్ గ్రీన్ మీదనే ఉన్నా. యా, అది లక్ అంటే. ఓకే, వేరే కలర్ ఉన్న వాళ్ళు అవుట్ అవుతారు అనుకుంటా గేమ్ నుంచి.
No. ఓ విండ్ 4 మెంబర్స్ డాజ్ బాల్ ఏంట్రా ఓ మై గాడ్ సర్కిల్ నుంచి బయటికే దొబ్బేసా అది ఓన్లీ వాట్ నేను ఇంకా ఇంకోడు ట్రై టు క్యాచ్ ప్లేయరా గైస్ సర్కిల్ ఎవ్వరు లేరు ఓకే వీడున్నాడు ఓ పైనుంచి వస్తుంది ఇప్పుడు నేనేమన్నా నూపుడా బంతి చేస్తే గైస్ నాకు డోనట్ దొరికింది ఎస్ ఓ నా హెల్త్ బాగానే ఉంది సో ఇప్పుడు నేను డోనట్ గీనట్ని ఏమి తీసుకోను మస్ ఎస్ 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 సౌండ్స్ ఏమేమో అనిపిస్తుంది ఓ షట్ ఏ వీడియోడు ఓయ్ గైస్ వీడెవడో ఈడ దొబ్బుతున్నాడు నాకు తాగడానికి నీళ్ళు కావాలి ఇదే సౌండ్ చేయొచ్చు అంట నేను దీంతో యూజ్లెస్ ఉంది గెలిచిన అనమాట ఐ డోంట్ నో గైస్ నాకు చాలా హ్యాపీ అవుతుంది చాలా నాకుండే చాలా కష్టం ఉండే బట్ ఎలాగో అలా నేను సర్వైవ్ అయినా అండ్ నేను గెలిచిన అనమాట మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్ అయితే నేను గెలిచిన అండ్ నా అకౌంట్లో $10,000 అయితే ఉందన్నమాట ఎస్ ఎస్ సో ఎస్ నేను దాంతో కొత్త కార్ బిల్డింగ్ ఏమైనా కొనుక్కోవచ్చు సో ఓకే గైస్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో టిల్ దెన్ టేక్ కేర్ గుడ్ బై